ఇశ్రాయేలు ప్రజల్లోని కృతజ్ఞత లేని వారిగా ప్రవర్తించిన వారు కూడా గలరు. అంటే అందులో విశ్వాస వీరులు ఉన్నారు, విశ్వాసం లేని వారు ఉన్నారు. ఏమంటే కృతజ్ఞత కలిగిన వారు ఉన్నారు, కృతజ్ఞత లేని వారు ఉన్నారు. దేవుణ్ణి ప్రేమించేవారు ఉన్నారు, దేవుణ్ణి దూషించేవారు ఉన్నారు, దేవునికి అర్పణలు అర్పించేవారు ఉన్నారు. ఏమండి ఆ యొక్క బయలుదేవతలు కూడా అర్పణలు అర్పించేవారు ఎక్కడున్నారనంటే వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలే. వీళ్ళందరూ కూడా ఈ దూడను తయారు చేసింది ఇశ్రాయేలులే, దేవుణ్ణి ఆరాధించింది కూడా. మాట్లాడండి. మోషే పక్షమున వచ్చిన వారు ఇశ్రాయేలులే, దూడ పక్షమున విగ్రహారాధన చేయడానికి వెళ్ళిన వారు కూడా విశ్వాసము కొరకు నిలబడిన వారు ఇశ్రాయేలులే, విశ్వాసాన్ని విడిచిపెట్టిన వారు. ఏమండి వీళ్ళందరూ కూడా ఏమండి ఎర్ర సముద్రమును దాటిన వారే. వీరందరూ దేవుని కార్యములు. కానీ కొన్ని దినాలు గడిచిన తర్వాత వీరి ప్రవర్తనలో మార్పు కలిగింది. ఎంత మార్పు వచ్చిందంటే కృతజ్ఞత లేని వారిగా, దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయి, ఏమండి దేవుడు వారి జీవితంలో వారిని ప్రాణంతో కాపాడిన విధానాన్ని మర్చిపోయి, వారిని ఎలాగూ ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించున్నాడో మర్చిపోయి, ఎలాగూ ఆహారం ఇచ్చి పోషిస్తున్నాడో ఆ దినాల్లో ఆహారం దొరకక ఎంత ఇబ్బంది పడ్డారో అది మర్చిపోయి, ఏ స్థితిలో నుండి లేవనెత్తబడ్డారో మర్చిపోయి, ఏ గుంటలో నుండి లేవనెత్తబడ్డారో మర్చిపోయి, ఏ బానిసత్వం నుండి బయటకు వచ్చున్నారో మర్చిపోయి, ఏ భయంకరమైన హీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారిని బయటకు తీసుకొచ్చున్నాడో మర్చిపోయి, ఆహారాన్ని ఆకాశం నుండి కురిపించింది తిని మర్చిపోయి, నీళ్లు తాగి మర్చిపోయి, కృతజ్ఞత లేని వారిగా ప్రవర్తిస్తున్నారట. సరే ఇలా ప్రవర్తిస్తున్నారని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక శత్రువు రాజును దేవుడు లేపినాడు. దేవుడే లేపినాడు. ఎవరిని? శత్రువుని. ఒకరిని లేపినాడు. ఆ రాజు అని వాడిని లేపి, శత్రువు రాజు అని వాడిని లేపి, ఆడి పేరేంటంటే సిసేరా. చెప్పండి, ఆడి పేరేంటి? సిసేరా అని వాడిని లేపినాడు. లేపి ఈ ప్రజలు నా మాట వినేటట్లేదు, ఎంత చేసినా వారికి కృతజ్ఞత లేదు అని చెప్పి వాడికి దేవుడే అప్పగించినాడంట. ఎవరిని? కృతజ్ఞత లేని వారిని, దేవుని కార్యములను మరిచిన వారిని, దేవుని సన్నిధిని విడిచిన వారిని, సేవకుడికి వ్యతిరేకంగా లేచిన వారిని, మోషేని ఆహారాన్ని దూషించిన వారిని, ఎవరి దేవుని కార్యాలకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని దేవుడు ఎవరికి అప్పగించినాడంటే శత్రురాజుకు అప్పగించినాడు. ఇప్పుడు ఆ శత్రురాజు ఎలాంటోడో, వాడి దగ్గర ఏముందో, వాడి సైన్యం ఎలాంటిదో, వాడి బలగం ఎలాంటిదో ఇప్పుడు చదువుతున్నారు. చూడండి, న్యాయాధిపతులు 4వ అధ్యాయం, న్యాయాధిపతులు 4వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నారు. చూడండి, అతనికి ఎవడమ్మడు? అతనికి ఎవరితను? మాకు గట్టి చెప్పండి. శత్రువు రాజు, అతని పేరేంటి? సిసేరా. అతనికి ఎన్ని ఇనుప రథాలు ఉన్నాయంట? 900 ఇనుప రథములు ఉన్నాయి. ఇటు చూడమ్మా, ఇనుప రథాలు ఉన్నాయి, చక్ర రథాలు కూడా ఉన్నాయి. చక్ర రథాలు వేరు, ఇనుప రథాలు వేరు. మీరు ఒక ఫిలిం ఉంటుంది, క్రిస్టియన్ ఫిలిం, ఈ గుర్రాల మీద రేసింగ్ చేస్తారు చూడు. ఫిలింలో బెన్హర్ ఫిలిం అనుకుంటా, బెన్హర్ ఫిలిం. ఈ గుర్రాలు పోటీ పెట్టినప్పుడు, గుర్రాల రథాలు పోటీ పెట్టినప్పుడు రాజు కుమారుడేమో ఇనప రథం వేసుకొని వస్తాడు, వీళ్ళందరూ చక్ర రథం వేసుకొని వస్తారు. ఈ చక్ర రథాలు వేసుకున్న వారిని ఓడించడానికి ఇనుప రథాలు వాడు ఏం చేస్తాడంటే ఆ చక్ర రథాల్లోనికి తీసుకుని వెళ్ళి ఆ రథాలను విరగొడతాడు. వీళ్ళు ఓటమి పాలైపోతారు. అంటే ఏ చక్ర రథమైనా ఇనుప రథం ఎదుట ఓటమి పాలవాలి. అంటే ఇప్పుడు వీడికి ఎన్ని ఇనుప రథాలు ఉన్నాయి? 900 ఇనుప రథాలు. చదవండి. అతడు 20 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరములు. అంటే 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టి. ఇటు నా వైపు చూడండి, ఎవరిని బాధ పెట్టినాడు?
ఇంతకీ ఇజ్రాయేలుని శత్రువు రాజుకు అప్పచెప్పింది ఎవరు? దేవుడు. ఎందుకోసం అప్పచెప్పున్నాడు? మీరు మాట్లాడాలి అందరూ కూడా. కృతజ్ఞత లేకపోవడం వలన, దేవుని కార్యాలను మరచుట వలన, ఏమండి దేవునికి వ్యతిరేకంగా వీరు చేయుట వలన, మోషే ఆహారంలకు వ్యతిరేకంగా నిలబడుట వలన, ఏమండి దేవుడు వారిని నడిపించిన విధానాన్ని మర్చిపోవటం వలన, దేవుడు వారికి పెట్టిన భోజనమును మర్చిపోవటం వలన, బానిసత్వం నుండి విడిపించిన విధానాన్ని మర్చిపోవటం వలన, ఇప్పుడు దేవుడు ఎవరికి అప్పచెప్పినాడంటే శత్రువు రాజుకు అప్పచెప్పినాడు. ఆ శత్రువు రాజుకి 900 ఇనప రథాలు ఉన్నాయి. 20 సంవత్సరాలు ఇశ్రాయేలుని ఏం చేస్తున్నాడట? బాధ పెట్టున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? ఈ ఇశ్రాయేలు ప్రజలకున్న గుణం, వారికి ఉన్న ఆ స్వభావం ఎలాంటిదనంటే, వారిని బాధ పెట్టినప్పుడు వారు యెహోవాకు మొరపెడతారు. మరలా మంచి రోజులు రాగానే మరలా యెహోవాను దూషించడం ఇలా బుద్ధే. అదండి ఇలా బుద్ధే. కొంచెం మంచి వస్త్రము, మంచి ఆహారము, మంచి ఆరోగ్యము, మంచి స్థాయి ఇచ్చినప్పుడేమో, ఏమండి కొంచెం అంత సెట్ అవుతున్నాను అనుకున్నప్పుడేమో, దేవుడు లాంటి వాడు లేడు, నీవే దేవుడు అని అంటారు. ఏమండి ఇక అంత సుఖం వచ్చేసి అంత బాగుంది అనుకొని మంచి సింహాసనం మీద కూర్చొని ఇక ఏ దిగులు లేదనుకునే సమయానికి అది మళ్ళా దేవుడు ఏం చేస్తుంటారు వీళ్ళు?